హలో ఆల్, వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఈరోజు మనం బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీకు మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బీరకాయ పచ్చడి కోసం ఒక పెద్ద బీరకాయని తీసుకొని దానికి తొక్క తీసుకుంటున్నా. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీడియం సైజులో కట్ చేసుకున్నా సరిపోతుంది. నేను 3 బాగా పండిన టమోటాలను కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. కొంచెం కాగిన తర్వాత ఆయిల్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొన్ని మినపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటిని దోరగా వేయించుకుందాం. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, దోరగా వేగితే చాలు. ఇప్పుడు నేను 10 లేదా 12 వరకు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా లైట్గా వేగితే చాలండి. లైట్గా వేయాయి కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. మంచిగా కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బీరకాయ ముక్కల్ని ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, బీరకాయ ముక్కలు లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు 70% బీరకాయ ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము టమోటాలను యాడ్ చేసుకుందాం.
టమోటా ముక్కల్ని కూడా మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో వాటిని కలుపుకుంటూ మాడిపోకుండా ఉడికించుకుందాం. ఇప్పుడు కొద్దిగా మనము కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి, లేదంటే అవి కింద అడుగంటుతాయి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనము ఈ బీరకాయ ముక్కలు టమోటా ముక్కలు ఉడికేంత వరకు మనం వేయించుకుందాం. ఇప్పుడు మనం పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం వేసుకొని దాన్ని కూడా దాంట్లో ఉడికించుకుందాం. చింతపండు ఆప్షనల్ అండి, మీకు కొద్దిగా పుల్లగా కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేయండి. బీరకాయ ముక్కలు ఉడికిపోయాయండి. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. నేను ముందుగా రోల్ని శుభ్రంగా నీటితో కడుక్కొని తుడిచి ఆరబెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకొని మెత్తగా దంచుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు దంచకపోతే అవి మెతగవండి, అట్లే పచ్చిమిరపకాయలుగా ముక్కలుగా అట్లే కనపడుతూ ఉంటాయి. అందుకు మనం ముందుగా వాటిని మెత్తగా ఉప్పు కొంచెం పచ్చడికి ఎంత ఉప్పు కావాలో సరిపడినంత అంత వేసుకొని మెత్తగా మనము దంచుకుందాం. ఇప్పుడు మనం చింతపండు ఉంది కదా, దాన్ని కూడా అందులో వేసుకొని మెత్తగా నూరుకుందాం. లేదంటే చింతపండు తర్వాత వేస్తే మెదగదండి, అందుకే ముందే వేసుకొని మనం దాన్ని మెత్తగా నూరుకుందాం. ఇప్పుడు టమోటాలను కూడా వేసుకొని మెత్తగా నూరుకుందాం. టమోటాలు మెత్తగా నూరుకున్నామండి. ఇప్పుడు మనం అందులో బీరకాయ ముక్కలు మిగతా ముక్కలన్నీ వేసుకొని మెత్తగా మనం నూరుకుందాం. దీన్ని మనం మిక్సీలో అయినా చేసుకోవచ్చండి. రోల్ లేని వాళ్ళ ఇంట్లో మిక్సీలో అయినా ఇదే ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. బీరకాయ ముక్కలన్నీ మెత్తగా నూరుకోవాలా.
చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా బీరకాయ ముక్కలు అనేటి మెతుకుకోవాలి. బీరకాయ పచ్చడి మెత్తగా నూరుకున్నాం కదా, మనం ఇప్పుడు ఇందులో 3 స్మాల్ సైజ్ ఆనియన్ని వేసి కచ్చాపచ్చాగా నూరుకుందాం. మరీ మెత్తగా దంచుకోకూడదండి, కచ్చాపచ్చాగా ఉంటే చాలు. మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా మెత్తగా నూరుకుందాం. అంతేనండి, మన బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ అయిన బీరకాయ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.